ఈ బిస్కెట్స్ చూసారా ఎంత క్రంచీగా ఎంత బాగా వచ్చాయో, సేమ్ మన టీ స్టాల్లో టీలోకి నంచుకొని తినేలాంటి. చాలా ఈజీగా మనం ఈ బటర్ బిస్కెట్స్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను పదండి. ఇక్కడ నేను 1 కప్పు షుగర్ని బాగా మిక్సీలో వేసుకొని పౌడర్ లాగా చేసేసుకుంటున్నాను. అండ్ సేమ్ మనం ఎంత కప్పులో అయితే షుగర్ తీసుకున్నామో అంతే బటర్ తీసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా నేనైతే చేత్తోనే కలుపుకున్నాను, మీరు కావాలంటే విస్కర్తో కూడా కలిపేసుకోవచ్చు. దాని తర్వాత సేమ్ అదే కప్తో 1 కప్ మైదా పిండి, అదే కప్పుతో 1/2 కప్పు శనగపిండి, అండ్ మనం శనగపిండి ఎంత తీసుకుంటామో అందులో హాఫ్ సూజీ వేసేసుకొని కొంచెం బేకింగ్ పౌడర్ కలుపుకొని మొత్తం అంతా ఉండలాగా చేసేసుకోవాలన్నమాట. ఒకవేళ మీకు కొంచెం ఇంకా అంత ఉండలా రావట్లేదు అనిపిస్తే కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకుంటే ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇంకేముంది, దాన్ని మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లోనే చేసేసుకొని రీహీట్ చేసిన అవెన్లో 180 డిగ్రీస్లో నేనైతే 27 మినిట్స్ బేక్ చేశాను. చాలా క్రిస్పీగా చాలా యమ్మీగా వచ్చే బిస్కెట్స్ అయితే మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్స్లో చెప్పండి. సబ్స్క్రైబ్ for more such videos.